హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి సాత్రిచి బ్యూటీ టిప్స్ అండ్ బ్లాగ్స్. సో ముందుగా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ అలానే పక్కనున్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి సో దట్ ఫర్దర్గా నేను అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు చేరుతాయి. ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈరోజు వీడియోలో నేను రెగ్యులర్గా ఎక్కువ యూస్ చేసే హెయిర్ ఆయిల్ నేను ఎలా ప్రిపేర్ చేసుకొని యూస్ చేస్తా అన్నది చూపిస్తాను. సో దానికంటే ముందు ఫస్ట్ మనం హెయిర్ ఆయిలింగ్ చేసుకుంటే కంటే ముందే హెయిర్ని నీట్గా డీటాంగిల్ చేసుకోవాలి. బ్రేడ్ వేసుకుంటే అన్బ్రేడ్ చేసుకొని ఇలా నీట్గా 2 పార్టీషన్స్ తీసుకొని హెయిర్ని డీటాంగిల్ చేసుకోవాలి. హెయిర్ ఆయిలింగ్ కంటే ముందే మేక్ ష్యూర్ మీ హెయిర్ అంతా నీట్గా డీటాంగిల్ చేసుకున్న తర్వాతే ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఒక 2 to 3 అవర్స్ మినిమం ఒక హాఫ్ అన్ అవర్ వరకు హెయిర్లో కోంబ్ అనేది యూస్ చేయొద్దు. సో అప్పుడైతే హెయిర్ ఫాల్ అనేది తక్కువగా ఉంటుంది. సో డీటాంగ్లింగ్ కూడా ఇలా నీట్గా స్మూత్గా హ్యాండిల్ చేస్తూ, ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టినందువల్ల మీకు అట్లా కనిపిస్తుంది. అలా స్లోగానే మీరు డీటాంగిల్ అనేది చేసుకోవాలి. అలా టై చేసుకొని బాడీ సపోర్ట్ అనేది తీసుకొని హెయిర్ని నీట్గా డీటాంగిల్ చేసుకున్న తర్వాతే ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. సో నేను పారాషూట్ ఆయిల్ యూస్ చేస్తాను. సో దాంతోపాటు ఆముదం ఆయిల్ యూస్ చేస్తాను అనమాట. సో ఎంత క్వాంటిటీ తీసుకుంటా అన్నది ఇప్పుడు చూపిస్తాను. నేను ఒక 4 స్పూన్స్ పారాషూట్ ఆయిల్ తీసుకుంటే ఒక 2 స్పూన్స్ ఆముదం ఆయిల్ అనేది యూస్ చేస్తాను. సో మీరు మీ హెయిర్ని బట్టి మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారు అనేది మీరు తీసుకొని హెయిర్ ఆయిలింగ్ అనేది అప్లై చేసుకోండి. సో నేను ఇక్కడ హెవీగా ఏమీ ఆయిల్ అప్లై చేసుకుంటలేను. నేను లైట్గానే ఆయిల్ అప్లై చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను కొంచెం తక్కువ క్వాంటిటీయే తీసుకున్నాను. అండ్ అలానే ఆముదం ఆయిల్ కూడా మీరు 4 స్పూన్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్కి 1 స్పూన్ అయినా యూస్ చేయవచ్చు. కాకపోతే నేను 2 స్పూన్స్ యూస్ చేస్తున్నాను. సో ఆముదం ఆయిల్ కొంచెం స్టిక్కీగా ఉంటుంది కాబట్టి మీరు కావాలంటే క్వాంటిటీ తక్కువైనా యూస్ చేసుకోవచ్చు. 4:2 అనేది ఓకే, బెటర్, బాగుంటుంది. సో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ తీసుకున్న తర్వాత నేను డబల్ బాయిలింగ్ మెథడ్లో దాన్ని లైట్గా కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు హీట్ చేసుకొని ఆ ఆయిల్ని నేను స్కాల్ప్కి అనేది యూస్ చేస్తాను. సో అలా డబల్ బాయిలింగ్ మెథడ్లో మనము హీట్ చేయడం వల్ల అది కొంచెం గోరువెచ్చగా ఉన్నది మన స్కాల్ప్కి పెట్టడం వల్ల అది బ్లడ్ సర్క్యులేషన్ అనేది స్కాల్ప్కి బాగా అయ్యి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను స్కాల్ప్కి ఆయిల్ యూస్ చేస్తున్నాను. సో మీ స్కాల్ప్ కండిషన్ బట్టి మీకు కనుక డాండ్రఫ్ ఉంటే స్కాల్ప్కి స్కిప్ చేసి ఆయిల్ హెయిర్ స్ట్రాండ్స్కి, హెయిర్ లెంత్కి అనేది ఆయిల్ పెట్టి మసాజ్ చేసుకోండి. సో ఇప్పుడు నాకు ఇక్కడ స్కాల్ప్ కండిషన్ అనేది క్లీన్గా ఉంది కాబట్టి నేను ఓన్లీ హెయిర్ లెంత్కే కాకుండా స్కాల్ప్కు కూడా మంచిగా ఆయిల్ పెట్టుకున్నాను. సో మీకు డాండ్రఫ్ ప్రాబ్లం లేకపోతే మీరు స్కాల్ప్కి మంచిగా పెట్టుకొని తర్వాత హెయిర్ లెంత్కి ఆయిల్ అప్లై చేసుకోండి. సో ఇలా 2 పార్టీషన్స్ తీసుకొని, సో మీ హెయిర్ లెంత్ని బట్టి, మీ హెయిర్ థిక్నెస్ని బట్టి 2 పార్టీషన్స్ ఆర్ 4 పార్టీషన్స్ తీసుకొని ఇలా నీట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి. సో ఎవరికైతే ఫ్రీజీ హెయిర్ ఉన్నా కూడా ఇలా నీట్గా ఆయిల్ అప్లై చేసుకొని హెయిర్ వాష్ ఒక 2 to 3 అవర్స్ లీవ్ చేసి రెస్ట్ ఇచ్చి మీరు హెయిర్ వాష్ చేసుకున్నట్టయితే హెయిర్ అనేది సాఫ్ట్గా, సిల్కీగా ఉంటుంది, ఫ్రీజీగా ఉండకుండా. సో నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్కాల్ప్కి అలానే హెయిర్ లెంత్కి కూడా ఆయిల్ అనేది నీట్గా అప్లై చేసుకోవాలి. సో మళ్ళీ చెప్తున్నాను, మీకు డాండ్రఫ్ ప్రాబ్లం ఉంటే స్కాల్ప్కి స్కిప్ చేయండి. నాకు డాండ్రఫ్ ప్రాబ్లం ఉండేది, బట్ ఇప్పుడైతే క్లీన్ అయిపోయి నా స్కాల్ప్ కండిషన్ అనేది క్లీన్గా ఉంది కాబట్టి నేను స్కాల్ప్కి కూడా నీట్గా ఆయిల్ అనేది అప్లై చేశాను. డాండ్రఫ్ ప్రాబ్లం లేకపోతే నీట్గా ఇలా స్కాల్ప్కి ఆయిల్ అప్లై చేయడం చాలా అంటే చాలా బెస్ట్. సో దాని తర్వాత ఆయిలింగ్ తర్వాత మసాజ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో నేను నా ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను ఆయిలింగ్ చేసుకున్న తర్వాత మసాజ్ ఎలా చేసుకోవాలి ఆ స్టెప్స్ అనేవి. సో ఇలా సింపుల్ ఒక 3 to 4 స్టెప్స్ ఉంటాయి, అవి పాటిస్తే సరిపోతుంది మసాజ్ అనేది. సో మసాజ్ చేసేటప్పుడు జెంటిల్గా చేయాలి. సో అలా ఇలా ఈ చేసిన తర్వాత ఇలా బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ టు ఫ్రంట్ అలా ఇన్వర్షన్ మెథడ్లో మసాజ్ అనేది
చాలా ఇంపార్టెంట్. మన హెయిర్ ఆయిలింగ్ ఎంత ఇంపార్టెంటో హెయిర్ మసాజ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో రఫ్గా హ్యాండిల్ చేయకుండా అలా జెంటిల్గా ఫింగర్ టిప్స్ తోటి మసాజ్ అనేది చేయాలి. నెయిల్స్ తోటి మనం మసాజ్ అనేది చేయొద్దు. ఫింగర్ టిప్స్ తోటి మనం మసాజ్ అనేది అలా స్మూత్గా హ్యాండిల్ చేస్తూ మసాజ్ అనేది చేసుకోవాలి. అలా మీకు టైం ఉన్నప్పుడు ఒక 10 మినిట్స్ ఆయిలింగ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ మీరు వీక్లీ ట్వైస్ ఇలా ఆయిలింగ్ చేసుకొని మసాజ్ అనేది చేసుకుంటే హెయిర్ గ్రోత్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మసాజ్ వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. సో తర్వాత ఇలా హెయిర్ని టైట్ చేసి పెట్టుకోండి.